హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ సండే అండి. సండే అంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. కానీ గత 2 వారాలుగా అదేం లేదండి. ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఫుల్గా వర్షాలు అయితే కురుస్తున్నాయి. సో దానివల్ల పని లేదు, ఎంజాయ్ లేదనమాట. కొంచెం ఖాళీగానే ఉన్నాం. సో ఆ ఖాళీగా ఉండడం వల్ల వీడియోస్ మీకు రెగ్యులర్గా రిలీజ్ చేయగలుగుతున్నాను. అలానే గత కొన్ని రోజులుగా ఎవ్రీ వీక్ వీడియో కూడా నేను రిలీజ్ చేయట్లేదు. గత 4-5 వారాలుగా రిలీజ్ చేయలేదన్నమాట. చాలా కామెంట్లు పెండింగ్లో ఉన్నాయి. దానికి రీజన్ కూడా మీకు చాలాసార్లు చెప్పాను. మా అక్క మ్యారేజ్, అలానే నేను కాశీ వెళ్ళడం, వర్క్ బిజీ, ఇదంతా ఉండడం వల్ల ఏంటంటే వీడియోస్ రిలీజ్ చేయలేకపోయాను అనమాట. కానీ ఇప్పుడు అలా కాదు, కన్ఫర్మ్గా ఎవ్రీ వీక్ వీడియో ఇక్కడ నుంచి రిలీజ్ చేస్తూనే ఉంటాను. ఓకేనండి. అలానే చాలా మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కూడా వస్తాయి. వాటరింగ్ వీడియో, ప్లాస్టింగ్ వీడియో, ఇవన్నీ కూడా రెడీ చేస్తున్నాను. మీకు ఈ వీక్లో మ్యాక్సిమం వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి. అలానే ప్లాస్టింగ్ వీడియో కూడా బిట్స్గా అంటే కట్ చేసి రిలీజ్ చేయాలా, లేకపోతే లెంత్ ఎక్కువైనా పర్లేదు, మొత్తం ఒకటే రిలీజ్ చేయాలా, తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా. సో ఇంక మనం లేట్ చేయకుండా ఎవ్రీ వీక్ అయితే మొదలు పెడదాం. ఓకేనండి. ఎవ్రీ వీక్లో మనం ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, సిన్సియర్గా వర్క్ చేయాలి, ఒకే దాంట్లో మిగిలిపోవాలి అనుకోకూడదు, అలా అని నష్టపోకూడదు. చాలా మట్టుగా చిన్న చిన్న ఇల్లు కట్టుకునే వాళ్ళు మేస్త్రులతో బాధలు పడుతున్నారు అని ఒక అన్న కామెంట్ పెట్టారు. ఒకే దగ్గర మిగిలిపోవాలి అలా అని కాదన్న, అంటే ఎస్ఎఫ్టీ ఎక్కువ ఉన్న దగ్గర కాంట్రాక్ట్ మనం తీసుకున్న దాంట్లో డబ్బులు కొంచెం అడ్జస్ట్ చేయగలం. కానీ ఎస్ఎఫ్టీ తక్కువ ఉన్నది ఏంటంటే అంటే మొత్తం కలిపి వర్క్ చేయలేరనమాట. సో దానివల్ల అదేవిధంగా ముందు మనం మాట్లాడుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది. అక్కడ చిన్న చిన్న ఇల్లు పెద్ద ఇల్లు అని ఏం లేదు. మీరు మాట్లాడుకునే మేస్త్రి అటువంటి వాడు, వర్క్ ఎలా ఉంటుంది, మీరు ఏ వర్క్ చేయించుకోవాలనుకుంటున్నారు అనేది క్లారిటీ బట్టే ఉంటుందన్నమాట. సో తక్కువ ఎస్ఎఫ్టీలో వర్క్ చేసినప్పుడు కన్ఫర్మ్గా ఈ డిస్కషన్స్ అయితే వస్తాయన్నమాట. ఓకేనా. ఓకే, మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. మేము ఇల్లు కట్టుకొని 10 years అయ్యింది, కానీ స్లాబ్ ప్లాస్టింగ్ చేయలేదు. ఇప్పుడు చేయించాలి అనుకుంటున్నాము. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వివరంగా చెప్పండి. అంటే ఫ్లోరింగ్ అనుకుంటా, టెర్రస్ మీద ఫ్లోరింగ్ అనేది పెట్టించలేదు. 10 years అవుతుంది, ఇప్పుడు పెట్టిస్తాం అనుకుంటున్నారనమాట. సో ఇప్పుడు పెట్టిస్తే ఏం లేదన్నా, ఫ్లోరింగ్ అంతా కూడా నాచు ఏమీ పట్టకుండా ఉండాలి. ఒకవేళ నాచు పట్టినట్లయితే ఐరన్ బ్రష్లతో నీట్గా నాచు అంతా క్లీన్ చేయించి, పేపర్ మిషన్తో గంట్లు పెట్టించి, మీకు వీలైతే అంటే లీకేజ్ సమస్యలు ఏమీ లేదంటే ఓకే. ఇన్ కేస్ అలా లీకేజ్ సమస్యలు ఏమైనా ఉంటే వాటర్ ప్రూఫ్ చేయించుకొని ఫ్లోరింగ్ చేయించుకుంటే బాగుంటుంది. ఓకేనా. ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. అన్న, పుట్టిలో కలర్ మిక్స్ చేసి వాల్కి వేయొచ్చా పుట్టి అని అంటున్నారు. ఈ ఐడియా ఏదో కొంచెం బాగుంది కానీ వర్కౌట్ అవ్వదన్న. అంటే పుట్టిలో మన క్యూబ్స్ కానీ లేదంటే ఏదైనా కలర్ కానీ మిక్స్ చేసి వాల్కి పెట్టొచ్చా అంటున్నారు. సో అలా పెట్టడం అయితే కుదరదన్న, ఫినిషింగ్ రాదనమాట. మెయిన్ ఏంటంటే పుట్టి 2 కోటింగ్లు పెట్టి మనం పేపరింగ్ చేసి దాని మీద ప్రైమర్ ఎక్కిస్తేనే మనకు ఆ కలర్ అవుట్పుట్ అనేది రూమ్లో పడుతుంది, బయటకు అంటే కలర్ అవుట్పుట్ వస్తుంది. సో మనం ఇటువంటివి చేసామంటే మాత్రం కలర్ అవుట్పుట్ రాదు. అంటే మీరు డార్క్ కలర్ వేసినా లైట్ కలర్లో రావచ్చు. ఓకేనా. బట్ అది ఎన్ని రోజులు ఉంటుందో కూడా చెప్పలేమన్నమాట. సో ఈ విధంగా అయితే ఏమీ ట్రై చేయొద్దు. ఓకేనా. ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. అన్న, మన వాస్తు ప్రకారం ఇంటికి ఎన్ని గుమ్మాలు పెట్టొచ్చు, అంటే గుమ్మాలు ఎన్ని ఉండాలి వాస్తు ప్రకారం అంటున్నారు. ఇప్పుడు గుమ్మాలు ఎన్ని ఉండాలో వాస్తు ప్రకారం అంటున్నారు. 2, 4, 6, 8 ఇలా ఉండాలన్న. 5, 3, 7, 9 ఈ విధంగా ఉండకూడదు అంటారు. బట్ ఇప్పుడు కొంతమంది ఏంటంటే గుమ్మాలు కూడా పెట్టించట్లేదు. ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని ఇళ్ళల్లో 5 గుమ్మాలు వచ్చాయనుకోండి, 4 గుమ్మాలు పెడతారు, 1 గుమ్మం పెట్టరు అనమాట. బట్ కానీ ఇప్పుడు ఏంటంటే ఈ గ్రనైట్ గుమ్మాలు ఇవి పెట్టడం వల్ల ఏంటంటే ఇది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చెప్పలేము. మీరు ఆయం కట్టించినట్లయితే మీకు ఇన్ని గుమ్మాలు అని చెప్తారు. లేదు అంటే మీకు అక్కడ వెసులుబాటు, అంటే మీ ఇంటికి ఎన్ని గుమ్మాలు రావాలో చూసుకొని 4 కానీ 6 కానీ 2 కానీ ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. ఓకేనా. ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. బ్రదర్, గోడలకి ప్లాస్టింగ్ చేసిన తర్వాత పెయింటింగ్ వేయకుండా పీవీసీ ప్యానెల్స్ అనేవి తక్కువ ఖర్చు ఎక్కువ అందాన్ని ఇస్తుందని అంటున్నారు. అది ఎంతవరకు నిజం చెప్పండి. తక్కువ ఖర్చు ఎక్కువ అందం ఇచ్చేదంటే ఎక్కువ రోజులు ఉండదన్న. డెఫినెట్గా నాకు తెలిసినంతవరకు వాల్ ప్లాస్టింగ్ తర్వాత పుట్టి పెట్టించి అయితే వాల్ స్టిక్కరు లేదా పెయింటింగే బాగుంటుంది తప్ప ఈ పీవీసీ ఛానల్స్ మీరు రూమ్స్ అంతా బిగించలేరు. ఏదో ఒక వాల్కి అయితే బిగించవచ్చు, బట్ కానీ కూడా అది కూడా లైఫ్ ఎంతవరకు ఉంటుందో చెప్పలేమన్నమాట. ఓకేనన్న. సో తక్కువ ఖర్చు ఎక్కువ అందాన్ని ఇస్తాయని యాడ్స్ కానీ ఈ ప్రమోషన్ వీడియోస్ కానీ ఇటువంటివి మీరు చూసి బుక్ అయిపోవద్దు. ఓకేనా. పిండి బట్టే రొట్టి, సో దానికి తగ్గట్టుగానే అది కూడా ఉంటుంది. ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. హాయ్ అన్న, మనం కిచెన్ దేవుడి గది పెట్టుకుంటే ప్లేస్ ఎదుర్కొంటా పోర్టుకు కింద అవి నిర్మించుకోవచ్చా? కొంతమంది కట్టొచ్చు అంటున్నారు, కొంతమంది కట్టకూడదు అంటున్నారు. కొద్దిగా నాకు మెసేజ్ ఇవ్వన్నా. అంటే ప్లేస్ బట్టి, అంటే ఎదురెదురు పోటు రాకుండా కిందన పెట్టొచ్చా అంటున్నారన్న.
సో ఇది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉందన్న. మా సైడ్ అయితే మాత్రం దేవుడి గది కిందనైతే పెట్టాము. సో అది 3 feet హైట్లోనే మొత్తం కబోర్డ్ అయితే చేస్తామన్నమాట. సో ఇది మనకి తెలియదన్నమాట. ఓకేనా, అంటే కొన్ని దగ్గరలో పెడుతున్నారు, నేను చూశాను, కొన్ని దగ్గరలో పెట్టట్లేదు అనమాట. సో మీది ఎటు సైడు, మీది ఏ డిస్టిక్, అక్కడ వీలుబాటు ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మీ సైడ్ వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే తప్పకుండా మెసేజ్ రిప్లై చేస్తారు. ఓకేనా. ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్. హాయ్ అన్న, మేము 2020లో రెడ్ స్టోన్తో ఇల్లు నిర్మించాం, కానీ ప్లాస్టింగ్ చేయలేకపోయాం. అది 5 నుండి 10 సంవత్సరాలు అలాగే ఉంచాలని అనుకుంటున్నాం. దానికి ఏమైనా సమస్య ఉంటుందా? డెఫినెట్గా ఉంటుందన్న. మీరు ప్లాస్టింగ్ చేయించకపోవడం వల్ల ఏంటంటే హెయిర్ క్రాక్స్ ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇన్సైడ్ మీరు ప్లాస్టింగ్ చేస్తారు, అవుట్ సైడ్ ప్లాస్టింగ్ చేయరు కాబట్టి ఎండకి ఎండి వానకి బెడ్డలు నాని వాటి ఏంటంటే క్రాక్స్గా ఇన్సైడ్ క్రాక్స్గా ఏర్పడతాయి. అలానే చెమ్మ ఎక్కువగా పేర్చడం, బెడ్డ కరగడం ఇటువంటివన్నీ జరుగుతాయి అన్నమాట. సో వీలైనంత వరకు ప్లాస్టింగ్ నీట్గా చేయించుకోవడమే మంచిది, లేదంటే మాత్రం మీ స్ట్రక్చర్ని మీరే కొంత డ్యామేజ్ చేసుకున్నట్టు. ఓకేనా. ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. హాయ్ బ్రో, గోడ కట్టిన తర్వాత ఎన్ని రోజులు వాటరింగ్ చేయాలని అడుగుతున్నారు. గోడలు కట్టిన తర్వాత కన్ఫామ్గా మార్నింగు ఈవినింగు 14 రోజులైతే తడపాలన్న. కొన్ని దగ్గరలో ఏంటంటే వర్క్ జరుగుతూ ఉంటుంది అనమాట. సో అటువంటి దగ్గర మీరు ఈవినింగ్ తడపలేరు, మార్నింగ్ మాత్రమే తడపగలరు. అటువంటి దగ్గర ఒక 2 weeks నుంచి 3 weeks అయినా కన్ఫామ్గా క్యూరింగ్ అయితే చెయ్యాలి. మీరు ఎంత బాగా తడిపితే మీకు అంత మంచి అవుట్పుట్ ఉంటుంది, ఇంటికి క్రాక్స్ అనేవి తగ్గుతాయి. ఓకేనా. ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. 9-12 పిల్లర్స్ మీద ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కట్టవచ్చా, ప్లీజ్ చెప్పండి. 9-12 పిల్లర్ ఓకేనా, దానికి ఐరన్ ఏం యూస్ చేస్తున్నారో మీరు కామెంట్ మెన్షన్ చేయలేదు. మీరు 12 mm యూస్ చేసినట్లయితే, అంటే మీరు 9-12 పిల్లర్ సైజు 12 mm ఓడినట్లయితే గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ హ్యాపీగా కట్టొచ్చు. మీరు ఒకవేళ 16-4 2-12 వాడారనుకో G+2 కట్టొచ్చు. సో ఆ విధంగా అనమాట. 9-12 పిల్లర్ మీద హ్యాపీగా G+2 కన్స్ట్రక్షన్ చేయొచ్చు, బట్ వాడే ఐరన్ బట్టే ఉంటుంది. ఓకే, మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. అన్న ప్లీజ్ రిప్లై మీ, మేము కొత్తగా స్లాబ్ వేసాము, రెడీ మిక్సర్ కాంక్రీట్తో క్రాక్స్ వచ్చి స్లాబ్ కింద వాటర్ లీక్ అవుతుంది, సొల్యూషన్ చెప్పండి ప్లీజ్ అన్న. అంటే ఆర్ఎంసీ కాంక్రీట్ వేశారు, క్రాక్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. మీరు ఆర్ఎంసీ కాంక్రీట్ కానీ వేసినట్లయితే వెదరు చూసుకోవాలి, అదేవిధంగా మిక్సింగ్ రేషియో కూడా మనం ఏం మాట్లాడుతున్నాం ఎలా ఉంటుందనే చూసుకోవాలి. ఎంత మిక్సింగ్ రేషియో వచ్చినా, ఎంత వెదర్ బాగున్నా సరే క్రాక్స్ అయితే కంపల్సరీగా కొంచెం ఫామ్ అవుతాయండి. అవేంటంటే వెంటనే మనం వాటర్ స్ప్రే చేసి చీపురుతో గీతలు పెడితే కొంతవరకు అవి అరికట్టవచ్చు. అవి నేను చాలా వీడియోస్లో మీకు షార్ట్స్ రూపంలో ఉంటాయి మన ఛానల్లో. ఆర్ఎంసీ కాంక్రీట్ వీడియోలో ప్రతి దాంట్లో ఉంటుందన్నమాట, మీరు వీడియోలో వస్తే ఫాలో అవ్వండి. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే ఇప్పుడు ఆ క్రాక్ అనేది అంటే అది ఎంతవరకు ఇచ్చిందనేసి చూసుకొని దానికి మన అల్ట్రాటెక్లోనే లేకపోతే క్రాక్ కెమికల్స్ అనేవి ఉన్నాయి, వాటర్ ప్రూఫ్ కెమికల్స్. ఆ కెమికల్స్ అప్లై చేసి ఫ్లోరింగ్ చేయించాలి మీరు. బట్ ఏదైనా సరే 1-2 సార్లు చెక్ చేయించుకోండి, నీట్గా చేయించిన తర్వాత కూడా చెక్ చేయాలి. ఎందుకంటే మీరు కింద ఫాల్ సీలింగ్ గట్టా చేయించారనుకోండి, మళ్ళీ పైనుంచి వాటర్ లీకేజ్ ఉంటే అది మొత్తం వేస్ట్ అనమాట. సో వాటర్ ప్రూఫ్ కెమికల్స్ అయితే అప్లై చేసి ఫ్లోరింగ్ చేస్తే మ్యాక్సిమం అవి అరికట్టవచ్చు. ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. అన్న ఇలా గుంతల్లోతు మొత్తం ప్లాస్టింగ్ చేశారు, కింద ఫ్లోర్ కూడా ప్లాస్టింగ్ చేశారు, మరి నీళ్ళు ఎలా ఇంకుతాయి? సో ఇదేంటంటే సెప్టిక్ ట్యాంక్ కామెంట్ అండి. అన్న గుంతలు మొత్తం అంటే సైడ్ గోడలు గ్రౌండ్ మొత్తం మేము సెప్టిక్ ట్యాంక్ ప్లాస్టింగ్ చేసాం. మీరు ఎవరైనా సరే సెప్టిక్ ట్యాంక్ వీడియోస్ ఉంటే చూడొచ్చు. అలా చేస్తే నీళ్ళు ఎలా ఇంకుతాయి అంటారనమాట. సో వాటర్ అయితే సెప్టిక్ ట్యాంక్ అయితే ఇంకకూడదండి. అంటే ఇది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా అనమాట. మా సైడ్ అయితే మాత్రం సెప్టిక్ ట్యాంక్లో వాటర్ అనేది ఇంకకూడదు. సో ఆ వాటర్ అనేది ట్యాంక్ ఫిల్ అయిన తర్వాత ఆ వేస్టేజ్ ఏదైతే ఉందో అది ట్యాంక్లో స్టోర్ అయిపోతుంది. వాటర్ అనేది బయటికి డ్రైనేజీకి వచ్చేస్తుంది అనమాట. సో డ్రైనేజ్ నుంచి అవుట్ సైడ్ వెళ్ళిపోతుంది కాలువలు. ఓకేనా. సో ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. హాయ్ బ్రదర్, నేను ఇంతకు ముందు డౌట్ క్లియర్ చేశారు. ఇంకొక విషయం, లేబర్ కాంట్రాక్ట్కి ఇచ్చాము. విషయం ఏంటంటే ఎలివేషన్ వర్క్ మరియు 4 దిక్కుల ప్లాస్టింగ్ వర్క్కి దీనిని మీరు ఏమంటారో నాకు తెలియదు, కర్రలతో సవర పరంజి కట్టడానికి పేమెంట్ హౌస్ ఓనర్ ఇవ్వాలని అంటున్నారు. ఈ కర్రలతో కట్టిన బ్రిడ్జిని మేస్త్రి నాకు సంబంధం లేదు అంటున్నారు. ఈ పాయింట్ని కొంచెం క్లియర్ చేస్తారని అనుకుంటున్నాను. అంటే చుట్టూ అవుట్ సైడ్ మొత్తం పరంజి కట్టిన దానికి ఓనరే పెట్టుకోవాలంటున్నారు. సో ఇటువంటివి ఏంటంటే లేబర్ కాంట్రాక్ట్కి ఇచ్చేటప్పుడు పునాది, అదేవిధంగా గుంతలని, ఈ విధంగా పరంజి, కాలం బాక్స్ రెంట్, అదేవిధంగా సన్సైడ్ సెంటరింగ్, ఇటువంటివి చాలా వరకు ఉంటాయి. అంటే ఏరియా వైజ్గా లేబర్ కూలీలు బట్టి మారిపోతున్నాయి అనమాట. అంటే మా దగ్గర ఇప్పుడు కొంచెం కూలీలు తక్కువ అనుకోండి, మేము అన్నీ ఇంక్లూడింగ్ చేయగలం. ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ మేము వేరే ఊరు వెళ్ళి వర్క్ చేయాలనుకోండి, అక్కడ చేయలేమన్నమాట.
సో ఈ విధంగా ఇది ఏదైనా సరే మీరు స్టార్టింగే మాట్లాడుకోవాలన్నా. ఇటువంటి సమస్యలు మీకే కాదు, మేము కూడా అనుభవిస్తున్నాం కొన్ని దగ్గరలో ఇప్పుడు. ఎందుకంటే అక్కడ ఓన్లీ గ్రౌండ్లో కన్స్ట్రక్షన్ చేసినట్లయితే మాత్రం అమౌంట్ ఏమి ఉండదన్న. ఓన్లీ గ్రౌండ్ అయితే మాత్రం ఎంత ఎక్కువ ఎస్ఎఫ్టీ అయినా తక్కువ ఎస్ఎఫ్టీ అయినా గ్రౌండ్ వర్క్ కాంట్రాక్ట్ అనేది ఏం మిగలదనమాట. సో లాస్ట్కి వచ్చేటప్పటికి డబ్బులన్నీ అయిపోతాయి. అలాంటప్పుడు ఏంటంటే మీరు పెట్టుకోవాలి, మేము పెట్టుకోవాలని చిన్న డిస్కషన్స్ అయితే వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా ముందే నీట్గా క్లారిటీగా మీరు అగ్రిమెంట్ రాయించుకొని చేయించుకోవాల్సింది. కానీ నేను చెప్పాలనుకుంటున్నాను, మేమైతే మాత్రం ఇక్కడ ఫ్రంట్ ఎలివేషన్కి అయితే మాత్రం కంపల్సరీగా ఓనరే పెట్టుకోవాలి. ఇంటికి 2 సైడ్లు ఎలివేషన్ వస్తే 2 సైడ్లు కూడా ఓనర్ పెట్టుకుంటారు. అంటే ఎలివేషన్ చేస్తున్న దాంతో అమౌంట్ చెప్తాము. మిగతా అవుట్ సైడ్ ఏదైతే ఉందో అది కన్ఫామ్గా మేస్త్రి చేయాలి. 2 సైడ్లు ఉంటే 2 సైడ్లు, 3 సైడ్లు ఉంటే 3 సైడ్లు మేస్త్రి కంప్లీట్ చేసి ఇవ్వాలి. ఒకవేళ కొంతమందికి ఏంటంటే ఇల్లు కార్నర్ ఎలివేషన్ వస్తుంది, ఒకరికి ఏంటంటే 2 వైపులు రోడ్లు ఉంటాయి. సో అటువంటివి అయితే మాత్రం ఓనర్ పెట్టుకోవాలి. ఓకేనా? ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాం. 7 అడుగులు హైట్లో వేసిన బెల్ట్ స్లాబ్ ఎన్ని ఇంచీలు మందం వేస్తారు చెప్పగలరు అని అడుగుతున్నారు. అంటే బెల్ట్ స్లాబ్ కాంక్రీట్ థిక్నెస్ ఎంత అని అడుగుతున్నారు. జనరల్గా అయితే మాత్రం బెల్ట్ స్లాబ్ కాంక్రీట్ థిక్నెస్ అనేది 6 ఇంచులు వేస్తామన్నా. ఇన్ కేస్ ఒకవేళ విండో ఓపెన్ కానీ గుమ్మం ఓపెన్ కానీ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు పెరుగుతుంది అనమాట. అంటే ఈ ఓపెన్ బట్టి, అంటే వెడల్పు బట్టి కాంక్రీట్ థిక్నెస్ పెంచుతాం. 6 నుంచి 8 ఇంచీలు, 10 ఇంచులు అడుగు కూడా వేస్తామన్నమాట, ఓపెన్ ఎక్కువగా ఉంటాయి ఆర్చెస్ దగ్గర గట్ట అయితే. ఓకేనా? సో మ్యాక్సిమం 6 ఇంచీలు. ఓకే, ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాం. ఎస్ఎఫ్టీ లేక ఇల్లు మాట్లాడినప్పుడు లిఫ్ట్ పెట్టడం ఇంక్లూడింగ్ అవుతుందా? అండ్ బ్రదర్ ప్లీజ్ రిప్లై మీ. అంటే ఎస్ఎఫ్టీ లేబర్ కాంట్రాక్ట్ మాట్లాడుకున్నప్పుడు లిఫ్ట్ ఇంక్లూడింగా కాదని అడుగుతున్నారండి. సో ఇది కూడా ఏంటంటే మీరు ఎస్ఎఫ్టీ కాస్ట్ మాట్లాడినప్పుడే గ్రూప్ హౌస్ అపార్ట్మెంట్ అనుకోండి, ఎక్కువ ఫ్లోర్స్ వచ్చాయనుకోండి, సో అక్కడ ఏంటంటే ఎస్ఎఫ్టీ కొంచెం ఫ్లోర్స్ ఎక్కువ వల్ల మిగులుతుంది కాబట్టి, సో దానివల్ల లిఫ్ట్ ఇంక్లూడింగ్ కొంతమంది చేస్తారు. బట్ ఇండివిజువల్ హౌస్లకి కొంతమంది డూప్లెక్స్ హౌస్లు లిఫ్ట్ ఉంటాయి. అదేవిధంగా కొంతమంది 2-3 స్టేర్స్ కట్టిన దానికి లిఫ్ట్ పెడతారనమాట. సో అటువంటప్పుడు మాత్రం లిఫ్ట్ అయితే ఇంక్లూడింగ్ కాదండి, లిఫ్ట్కి సపరేట్గా కాస్ట్ అనేది వేస్తారనమాట. ఓకేనా? ఎందుకంటే లిఫ్ట్ గ్రౌండ్ వర్క్ ఎక్కువ, ప్లాస్టింగ్ వర్క్, బ్రిక్ వర్క్ ఇదంతా కొంచెం ఎక్కువ ఉంటుంది. సో దాన్ని బట్టి ఏంటంటే లిఫ్ట్కి సపరేట్ చేస్తారు. కానీ ఇది సపరేట్ చేసిందైనా మీరు ముందే మాట్లాడుకోవాలి. ఒకవేళ మేస్త్రి మీకు ముందే చెప్తారనమాట. సో మేము ఇప్పుడు కొత్తగా కాంట్రాక్ట్ తీసుకున్నాం అనుకోండి, లేబర్ కాంట్రాక్ట్ కానీ మెటీరియల్ కాంట్రాక్ట్ కానీ, సార్ లిఫ్ట్ ఇంక్లూడింగ్ కాదు, లేదంటే లిఫ్ట్ ఇంక్లూడింగ్ అవుతుంది, బట్ దానికి ఇంత కాస్ట్ మారుతుంది, ఇంత వేరియేషన్ ఉంటుంది అని చెప్తామన్నమాట. సో ఓకేనా? ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. మేస్త్రి గారి ఎవ్రీ హౌస్కి ఫాల్ సీలింగ్ చేస్తున్నారు కదా, మరి స్లాబ్లో పైప్స్ పెట్టి స్లాబ్ని వీక్ చేయాలా? స్లాబ్కి పైప్స్ కొట్టవచ్చుగా? అంటే మీరు అంటుంది ఏంటంటే మనం ప్రతి ఇంటికి కూడా ఫాల్ సీలింగ్ అందరూ చేయిస్తున్నారు, కాంక్రీట్ వేస్తాం కదా పైన స్లాబ్లో పైపులు పెట్టుకుంటా గోడల్లో నుంచి ఇచ్చుకోవచ్చు, లేదంటే పైన కొట్టచ్చు కదా అంటున్నారు. సో అదైతే కరెక్ట్ కాదన్న. అంటే చాలా వరకు చేస్తున్నారు. స్లాబ్లో పైపులు పెట్టినంత మాత్రాన స్లాబ్ వీక్ అయిపోద్దని అయితే కాదు, మనం కరెక్ట్గా పెట్టినట్లయితే ఏది వీక్ కాదు. ఎందుకంటే 1 ఇంచ్ పైపులే మనం పెట్టేది స్లాబ్లో. సో దానివల్ల ఏం ప్రాబ్లం కాదు. రూమ్కి 4 కార్నర్స్ దింపుకున్నాం అనుకోండి, చాలా చక్కగా ఉంటుంది. అదేవిధంగా ఫాల్ సీలింగ్ లైఫ్ ఎంత అనేది కూడా చెప్పలేం. కొంతమందికి 20 ఇయర్స్ రావచ్చు, కొంతమందికి 15 ఇయర్స్ రావచ్చు, కొంతమంది 10 ఇయర్స్లో పోవచ్చు, మరి కొంతమందికి 1-2 ఇయర్స్లో లీకేజ్ సమస్యలు వచ్చి ఫాల్ సీలింగ్ తీయించేయచ్చు. సో అటువంటప్పుడు ఎలక్ట్రికల్ అంతా చాలా ఆక్వర్డ్గా కనిపిస్తుంది, నీట్గా ఉండదన్నమాట. సో మనం పాత రోజుల నుంచి కూడా ఫిట్టింగ్ పైప్స్ అనేవి స్లాబ్లో పెడుతున్నాం. సో దానికి ఏ ఇబ్బంది లేదు. అందరూ ఫాల్ సీలింగ్ చేయిస్తారని అనుకోవడం కూడా మన భ్రమ, రూమ్స్ అన్నీ చేయిస్తారనుకోవడం కూడా భ్రమ. ఎందుకంటే కొంతమంది కిచెన్ వద్దంటారు, కొంతమంది బెడ్రూమ్స్కి వద్దంటారు, ఓన్లీ హాలే చేయిస్తారనమాట. సో అలా చేయించుకొని నేను మెయింటైన్ చేసుకుంటాను ఫాల్ సీలింగ్తో అంటే ప్రాబ్లం ఏం లేదు. కానీ నాకు తెలిసినంత వరకు స్లాబ్లో 1 ఇంచ్ పైపుల వల్ల స్లాబ్కి ఏం అయిపోద్దు. ఓకేనా? సో అది స్లాబ్ ఏదో వీక్ అయిపోద్దని అయితే కాదు. ఎక్కువ పైప్స్ కూడా అవ్వవు. ఎక్కువ పైప్స్ మీరు పెట్టరు కదా, స్లాబ్లో పెడితే హాల్ సెంటర్లో ఒక బాక్స్ వస్తుంది, 4 కార్నర్ 4 పైపులు దిగుతాయి. సో దానివల్ల ఏం ప్రాబ్లం కాదు. ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాం. అన్న మాది విశాఖపట్నం, మేము న్యూగా హౌస్ కట్టుకుంటున్నాం. 9 అంగుళాల కాలం వేశారు, కాకపోతే గోడలు 6 అంగుళాల గోడలు కట్టారు. నేను యూట్యూబ్లో ఒక అతను చెప్పినప్పుడు విన్నాను, 6 అంగుళాల గోడ కట్టడం వల్ల ఇంటి లోపల సైడు 4 వైపులా కోలం కనబడుతుంది భయ్య. అలా ఉండటం వల్ల ఈశాన్యం పిల్లర్ అలాగా లోనికి రావడం వల్ల ఈశాన్యం తగ్గుద్ది అంటున్నారు, అవుతుందంట భయ్య. అది కట్ చేస్తే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? స్లాబ్కి ఏదైనా సజెషన్ చెప్పు భయ్య. మీరు చెప్పింది అర్థమైందన్న. అంటే మీరు 9 ఇంచుల పిల్లర్స్ బీమ్స్ 9 ఇంచులు కంటిన్యూ చేశారు, బట్ గోడలు మాత్రం 6 ఇంచులు కట్టినప్పుడు పిల్లర్ కటింగ్స్ ఉంటాయి. సో అదైతే మాత్రం మీరు కట్ చేయించడం అయితే రాంగ్ వర్క్ అన్న.
ఎందుకంటే పిల్లరు కట్ చేయాలి, బీమ్స్ కట్ చేయాలి, ఇవన్నీ ఎలా కట్ చేస్తారు? సో మీకు అంత వాస్తు కన్ఫర్మ్గా కావాలి, నాకు అంత వాస్తు నమ్మకం, నేను నమ్ముతాను వాస్తుని పక్కకంటే మాత్రం ఆ గోడలు 9 ఇంచులు కట్టించుకోవాలి తప్ప పిల్లర్స్ మీరు కొట్టడానికైతే ఆప్షన్ లేదు. బీమ్స్ మీద కూడా టచ్ చేయకూడదు. ఓకేనా? స్ట్రక్చర్లో చాలా ఇంపార్టెంట్ కాలమ్స్, బీమ్స్ అనేవి. సో మీరు అంత వాస్తు మీకు కావాలన్నప్పుడు ఏంటంటే గోడలు మార్చేసుకోండి. 6 ఇంచుల గోడల బదులు 9 ఇంచులు వేసుకోండి తప్ప దీనికి వేరే ఆప్షనే లేదు. కన్ఫర్మ్గా అదే కార్నర్స్ అయితే ఈశాన్యం కార్నర్ తగ్గుద్ది అలా అనమాట. సో అదేంటంటే ఇప్పుడు అపార్ట్మెంట్స్ కావచ్చు, గ్రూప్ హౌస్లు ఇవన్నీ కూడా మరి అలాగే చేస్తున్నారన్న, దానికి ఇంకేం చెప్పలేమన్నమాట. కానీ ఈ విధంగా ఉండకూడదని అయితే కన్ఫర్మ్ ఉండకూడదు, ఎందుకంటే ఈశాన్యం కటింగ్ వస్తుంది అనమాట. సో అది మీరు ముందే స్ట్రక్చర్ ప్లాన్ చేసుకున్నప్పుడే చేసుకోవాలి. దీని గురించి నేను తప్పకుండా ఒక ఫుల్ వీడియో అయితే చేస్తాను. ఓకేనా? అది ఎప్పుడో చేయాల్సింది, బట్ కానీ టైం కుదరక చేయలేదు. ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. హాయ్ బ్రో, మేము బేస్మెంట్ లెవెల్ పిల్లర్స్ ఈవినింగ్ వేసి నెక్స్ట్ మార్నింగ్ పిల్లర్ బాక్స్లో రిమూవ్ చేశారు, ఏమైనా ప్రాబ్లం అవుతుందా? అండ్ పిల్లర్స్ గుంతలు మట్టి నింపి లోపలికి వర్షం వచ్చి పిల్లర్స్ గుంతలు వాటర్ ఫుల్గా ఉన్నాయి, ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఏమైనా పిల్లర్స్ కిందకి వెళ్ళే ఛాన్స్ ఉందా? ఎనీ ప్రాబ్లం అవుతుందా చెప్పండి. అంటే మీరు పిల్లర్స్ ముందు రోజు వేశారు బాక్సులు, పుట్టింగ్స్ అనేవి, అవి రిమూవ్ మరుసటి రోజు చేశారంటున్నారు. అదేం ప్రాబ్లం కాదండి, తీసేవచ్చు, అలానే తీస్తాం కూడా. కొంతమంది ఏంటంటే మార్నింగే వేసి మధ్యాహ్నం కూడా ఇప్పేస్తారనమాట. అంటే డ్రై అయిపోద్ది కాంక్రీట్ అనేది. 4 to 5 అవర్స్లో మనం ఓపీసీ వాడినట్లయితే డ్రై అయిపోద్ది. సో దానివల్ల తీసేయచ్చు. బాక్సులు రిమూవ్ చేసినంత మాత్రం ప్రాబ్లం అయితే కాదు. ఆ రోజు నుంచి నెక్స్ట్ డే తీశారు కాబట్టి ఇబ్బంది లేదు. నెక్స్ట్ మట్టి పిల్లర్ గుంతల్లో మట్టి తోసేది అనేది మీ సాయిల్ బట్టే ఉంటుందండి. కంకర మట్టి అయితే మాత్రం ఏ ఇబ్బంది ఉండదు, హ్యాపీగా మీరు వాటర్ వెళ్ళినా ఇబ్బంది పడక్కర్లేదు. కొన్ని దగ్గరలో ఏంటంటే ఈ బ్లాక్ సాయిల్ ఉంటుంది, బ్లాక్ గ్రావెల్ సాయిల్ అనేది, అటువంటి దగ్గరలో కొంచెం మట్టి సింక్ అవ్వడం గట్టా ఉంటుంది. అయినా సరే కింద పీసీసీ అన్నీ వేసి పుట్టింగ్ కాంక్రీట్ వేస్తారు కాబట్టి అది పిల్లర్ జరిగే అవకాశం ఉండదు. ఇన్కేస్ అలా ఒకవేళ ఫుల్ అయ్యి వాటర్స్ గుమ్ముల్లో నుంచి వాటర్ నిలబడినా ప్రాబ్లం ఏం లేదు. కానీ ఐరన్ ఎక్కువగా గుమ్ముల్లో ఉండకుండా చూసుకోండి. అంటే ఒక రోజు 2 రోజులు అయితే పర్లేదు, క్లీనింగ్ చేయించవచ్చు. ఎక్కువ రోజులు ఏంటంటే అలా పిల్లర్ గుమ్ముల్లో నీళ్ళు ఉండి ఐరన్ తుప్పు పట్టే అవకాశం ఉంటుంది అనమాట. సో ఐరన్ డ్యామేజ్ అవుతుంది. సో ఆ విధంగా ఉండకుండా ఉంటే చాలు. ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. మా ఇల్లు స్లాబ్లు అయిపోయి మరి సాయిల్ టెస్ట్ ఎలా చేయించాలి? సెట్ బ్యాక్లో సాయిల్తో టెస్ట్ చేయొచ్చా? అంటే ఇల్లు స్లాబ్లు మొత్తం అయిపోయి ఇప్పుడు ఎలా సాయిల్ టెస్ట్ చేయించాలని అడుగుతున్నారు. సెట్ బ్యాక్లోనే చేయించవచ్చు, మీ పక్క ల్యాండ్లో మట్టి తీసినా సరే తెలుస్తుంది అన్న. సాయిల్ టెస్ట్కి అయితే ఇబ్బంది లేదు. బట్ కానీ ఆల్రెడీ స్ట్రక్చర్ ఆర్సీసీ స్ట్రక్చర్ అంతా అయిపోయింది కదా, ఇప్పుడు సాయిల్ టెస్ట్ చేయించి మీకు ఏం ప్రయోజనం ఉంటుంది? సో ఆర్సీసీ స్ట్రక్చర్ అవ్వక ముందే మీరు సాయిల్ టెస్ట్ అనేది చేయించుకోవాలి కంపల్సరీగా. గ్రూప్ హౌస్, అపార్ట్మెంట్, ఇండివిజువల్ అయినా సరే మీ ఏరియాలో మంచి సాయిల్ అయితే ఓకే. ఏమైనా సాయిల్ డౌట్ ఉంది, వాల్ క్రాక్స్ గట్టా ఫామ్ అవుతున్నాయి తొందరగా అన్నట్లయితే మాత్రం సాయిల్ టెస్ట్ చేసుకొని తర్వాతనే ఐరన్ స్ట్రక్చర్, ఆర్సీసీ డ్రాయింగ్, బ్రిక్ వర్క్ డ్రాయింగ్ ఇదంతా ఇస్తారనమాట. సో లేదన్నా మేము ఇప్పుడు చేయించాలనుకుంటున్నామంటే చేయించవచ్చు. బ్యాక్ సెట్ బ్యాక్స్ తీయించవచ్చు, లేకపోతే సైడ్ అయినా తీయించవచ్చు, అంత ప్రాబ్లం ఏం కాదు. ఎందుకంటే మొత్తం భూమి దగ్గర ఒక 100 అడుగులు 150 అడుగుల వరకు ఒకేలా ఉంటుందన్నమాట. ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాం. నమస్తే అన్న, స్లాబ్ వేసి గోడలు కట్టేటప్పుడు పిల్లర్కి గోడలకి మధ్యలో ప్రజెంట్ క్రాకులు రాకుండా ఉండేందుకు ఫైబర్ మెష్ వాడుతున్నారు. గతంలో స్టీల్ జాలీలు వాడేవారు. ఫైబర్ మెష్, స్టీల్ జాలీ ఏది బెటర్? ఫస్ట్ ఫ్లోర్లో వాటర్ లీకేజ్ రాకుండా ఎలా చేయాలి? ఎలాంటి లిక్విడ్ వాడితే బెటర్? ఫస్ట్ ఫ్లోర్లో వాటర్ లీకేజ్ దేనివల్ల వస్తుందనే చెప్పాలన్న, అంటే టాయిలెట్ వలన, వాష్ ఏరియానా, వాటర్ లీకేజ్ అసలు ఎలా వస్తుందని తెలిస్తేనే దానికి ఎలా చేయించాలో చెప్పగలం. సో అదైతే పక్కన పెడితే ఫైబర్ మెస్ బాగుంటుందన్న. స్టీల్ మెస్ అయితే మాత్రం ప్లాస్టింగ్ చేసేటప్పుడు ఏంటంటే చిన్న మెస్ రేను, అంటే ఆ మెస్ పెడతాం కదా, దాని పీస్ అనేది చిన్నది బయటకు ఉందనుకోండి, అక్కడ మీరు వాటరింగ్ చేసేటప్పుడు ఏంటంటే అది పింపిరి పడుతుంది అనమాట. సో దానివల్ల ఫైబర్ మెస్ అనేది స్టీల్ మెస్ అనేది అవాయిడ్ చేసి ఫైబర్ మెస్ వాడడం మంచిదన్న. ప్లాస్టింగ్స్ చేసేటప్పుడు ఎలక్ట్రికల్ పైపుల దగ్గర, పిల్లర్స్ దగ్గర గట్టా ఫైబర్ మెస్ అయితే బాగుంటుంది. ఓకేనా? ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. అన్న ప్లీజ్ రిప్లై భయ్యా, స్లాబ్ గట్టిగా ఉంది, 5 ఇంచుల స్లాబ్ 10 mm రాడ్ యూస్ చేశారు. పొడవు 14 అడుగులు, వెడల్పు 10 అడుగులు, మధ్యలో ఒక గోడ కట్టారు. ఇంతకు ముందు 2 రూములుగా విడదీశారు, చాలా చిన్నవి, మంచం కూడా పట్టడం లేదు. సో నేను ఆ మధ్యలో గోడ తీసేసి మొత్తం ఒకే రూమ్ చేద్దామని అనుకుంటున్నా. స్లాబ్ ఏమైనా కుంగుతుందా? ప్లీజ్ రిప్లై బ్రదర్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే 14 అడుగులు వెడల్పు, 10 అడుగులు మధ్యలో ఒక గోడ అంటున్నారు. అంటే 5 అడుగులు
పొడవు 14 అడుగులు, వెడల్పు 10 అడుగులు అంటున్నారు. 14 అడుగును 14 అడుగుల, లేకపోతే ఇప్పుడు 14 అడుగులు, గోడ తీసిన తర్వాత 14 అడుగులు ఉందనేది తెలియాలి. ఒకవేళ మీకు చిన్న రూమ్ అంటే ఒక 5 అడుగుల రూమ్ ఒకటి, 9 అడుగుల రూమ్ ఒకటి అలా పెట్టారా? సో అలా పెట్టినట్లయితే మీరు మధ్యలో గోడ తీసినంత మాత్రం ప్రాబ్లం ఏం కాదు. బట్ కానీ పైన ఏమైనా కన్సల్ట్ బెల్ట్ కానీ బీమ్స్ మీద రన్ అయ్యిందా, లేకపోతే ఓన్లీ స్లాబ్ గోడల మీద రన్ అయిందో తెలియాలి. అదేవిధంగా స్లాబ్ సెంటర్లో మీరు ఎప్పుడైనా సరే వెయిట్ ఎక్కించడం అటువంటివి ఏం చేయకూడదు అనమాట. సో ఇప్పటికైతే ఆ గోడ తీసినంత మాత్రం మీకు స్లాబ్కి ఏం భయపడక్కర్లేదు, ఎందుకంటే స్ట్రైట్ రాడ్స్ వేస్తారు కాబట్టి. అది కూడా ఇది సెంటర్లో రూమ్ అయితే ఓకే. ఒకవేళ కార్నర్ రూమ్స్, జాయింట్ స్లాబ్లు ఇలాంటివి ఏమైనా అయితే మాత్రం రిస్క్ అనమాట. సో అది ఇలా కామెంట్ ద్వారా మీరు గోడ తీసేయండి అని చెప్పడం కరెక్ట్ కాదు. మీరు ఇన్స్టాలో మీకు వీలైతే ఇన్స్టాగ్రామ్ ఉన్నట్లయితే ఫొటోస్ పంపించండి, లేదంటే మీకు దగ్గరలో ఉన్న మేస్త్రి సజెషన్స్ అయితే తప్పకుండా తీసుకోవాలి ఇటువంటి రిమూవ్ చేసేటప్పుడు అనమాట. ఎందుకంటే స్లాబ్ జాయింట్ స్లాబ్లా లేకపోతే ఏకండి స్లాబా, మధ్యలో రూమా, అదేంటనేది ఫస్ట్ స్ట్రక్చర్లో తెలుసుకోవాలన్నమాట. ఓకేనా? ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. అన్న, స్లాబ్ ఫస్ట్ 3 రూమ్స్ వేసి కొన్ని డేస్ తర్వాత 1 రూమ్ అటాచ్ స్లాబ్ వేస్తే స్లాబ్ జాయింట్ కాడ కారుతుందా అన్న చెప్పండి అని అడుగుతున్నారు. అంటే 3 రూములు కట్టారు, ఇప్పుడు 4వ రూమ్ జాయింట్ చేస్తారంటే మళ్ళీ కడదాం అనుకుంటున్నారు. సో దానికి జాయింట్ చేసేటప్పుడు స్లాబ్ కారుతుందంటే కన్ఫర్మ్గా చిన్న చిన్న క్రాక్స్ ఫామ్ అయ్యి లీకేజ్ సమస్య అయితే వస్తుందన్న. అది రాకుండా మనం నీట్గా వర్క్ చేయించుకోవచ్చు. మెయిన్ ఏంటంటే స్లాబ్ జాయింట్ అనేది కరెక్ట్గా వాల్ మీదే ఉన్నట్టుగా చూసుకోండి. అంటే వాల్కి ఒక అడుగు దాటి అడుగు ఇటు అటు ఉండకూడదు. కరెక్ట్గా మీరు ఏదైతే వాల్ ఉందో ఆ వాల్ మీదే జాయింట్ ఉండాలి. అలానే స్లాబ్ జాయింట్ కొట్టేటప్పుడు ట్యాపర్ కొట్టాలన్నమాట. అంటే మనం ఏదైతే జాయింట్ కొడతామో డైరెక్ట్ మట్టం కొట్టకుండా ఇలా ట్యాపర్గా కొట్టాలి. కొంచెం ఒక 2 ఇంచులు ఫస్ట్ తీసి మళ్ళీ ఇలా ట్యాపర్ తీసి మళ్ళీ తీయాలి. తీసిన తర్వాత మనకి స్లాబ్ కెమికల్స్ చాలా ఉన్నాయన్నమాట. కెమికల్స్ అప్లై చేసి తర్వాత మనం కాంక్రీట్ వేసినప్పుడు కూడా కొంచెం శ్రద్ధగా నీట్గా వర్క్ చేస్తే మాత్రం లీకేజ్ రాదు. మళ్ళీ పైన కూడా మనం ఫ్లోరింగ్ చేయించేటప్పుడు నీట్గా ఫ్లోరింగ్ చేయించుకుంటే సరిపోద్ది అనమాట. ఓకే అండి, ఈ వారం కామెంట్లు అయితే ఇవి. ఇంకా మంచి కామెంట్లు ఉన్నాయి. సో ఆ కామెంట్లు ఇంకా యాడ్ చేస్తే వీడియో చాలా లెంత్ ఎక్కువ అయిపోద్దని యాడ్ చేయలేదు. నెక్స్ట్ వీక్ కొన్ని కామెంట్లు అయితే కలుపుతాను. ఓకేనా? సో అలానే మీకు ఏ వర్క్ డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా? అలానే ఈ వీడియోస్కి సంబంధించి వీక్ చాలా మంచి వీడియోస్ అయితే వస్తాయి. ఎందుకంటే ప్లాస్టింగ్ వీడియోస్, వాటరింగ్ వీడియోస్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. అలానే మా అక్క మ్యారేజ్ సిరీస్ వీడియోస్ కూడా ఉన్నాయి. నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాల్సినవి కూడా ఉన్నాయి. సో వర్క్ వీడియోస్ అయితే ఎలా సపోర్ట్ చేస్తున్నారో ఆ వీడియోస్ కూడా అలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ సచ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు మను కన్స్ట్రక్షన్స్. జై హింద్, బాయ్ బాయ్.